తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే. ఇది రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి టీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న జపం. అయితే ప్రకటన తర్వాత పార్టీకి రావాల్సిన క్రెడిట్ రాలేదని టీ కాంగ్రెస్ నేతలు వర్రీ అవుతున్నారు. దీంతో ఫుల్ క్రెడిట్ పార్టీకే దక్కేట్లు ప్లాన్స్ వేస్తున్నారు. తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు టీ కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సభలతో జనాల్లో ఉండేందుకు రెడీ అవుతున్నారు. ప్రతిపక్షాలకు ధీటుగా తెలంగాణ బాధలను మారుమోగించాలని డిసైడ్ అయ్యారు. ఇంటింటికి జెండా, సోనియాకు అండ పేరుతో జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి బలరాం నాయక్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవ సభ తెలంగాణ ఇచ్చినందుకు ఇంటింటికి జెండా, సోనియమ్మ అండా అని అందరూ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే ఆల్ లీడర్స్, ఎమ్మెల్యేస్, ఆల్ లీడర్స్ వచ్చింది. అన్ని పార్టీలు ఎవరు వచ్చినప్పుడు తెలంగాణ ఎవరైనా రావచ్చు. ఇప్పటికే 3 జిల్లాల్లో బహిరంగ సభలను ఖరారు చేశారు టీ కాంగ్రెస్ నేతలు. ఈ నెల 18న నిజామాబాద్, 21న ఖమ్మం, వచ్చే నెల 6న వరంగల్ జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సభలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు బలరాం నాయక్. 8 నాడు ఇదే మంత్లో ఇదే నెలలో 18 నిజామాబాదు, 21 ఖమ్మము, 6వ తారీఖు నాడే వరంగల్ ఒక ఇచ్చినందుకు సోనియమ్మ గారి కృతజ్ఞతలు చెప్పేందుకు ఎవరైనా రావచ్చు అని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఎన్నికల్లో గెలవాలంటే తెలంగాణ వాదం పట్టుకోవాల్సిందే. తమ ఏరియాల్లో పట్టు నిలుపుకోవాలంటే సభల ద్వారా ఇచ్చిన తెలంగాణను జనాల్లోకి తీసుకెళ్లాలి. దీంతో ముందుగానే అలర్ట్ అవుతున్న టీ కాంగ్రెస్ నేతల ప్లాన్స్ ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.